ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ కట్టారో ఆఫీసు కూడా ఒక ట్రస్టీది. ఒక ట్రస్టీ ఆఫీసును ఒక అధ్యక్షుడు మీకు 99 సంవత్సరాలకు లీజ్ ఇస్తున్నా అంటే మీరు ఎట్లా తీసుకున్నారు? అతనికే అధికారం ఉంది, మీరు ఎట్లా ఆఫీస్ కట్టినారు అక్కడ? నాతోటి బీజేపీ నాయకులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నిన్నటి రోజున వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ ఒక సబ్జెక్టు మీద మాట్లాడారు. ఆ సబ్జెక్టుకు ఎందుకంటే ప్రతిసారి నంద్యాలలో మధుస్వామి మీద 420 కేసు ఉంది. మధుస్వామి 420, మధుస్వామి చేసింది అక్రమం. మధుస్వామికి అధికారం ఎక్కడుంది? మధుస్వామి హంపి పొలాలకు మధుస్వామికి ఏం అధికారం ఉంది అనేది వాళ్ళ వాదన. నేను కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే నేను ఏ పార్టీని అయితే బయట ఇచ్చానో ఆ పార్టీ వాళ్ళు నన్ను ప్రశ్నిస్తే నేను జవాబు చెప్పాలని ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే అది వాళ్ళకే సమానం చెప్తే కరెక్ట్ అనమాట. ఎందుకు అంటే నేను 2011లో హంపి విద్యారణ్య శంకర భారతి పీఠాధిపతుల వారు 2011లో కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ నాకు ఇచ్చినటువంటి శ్రీముఖం, దీన్ని ఏమంటారంటే వాళ్ళ భాషలో అంటే పండిత భాషలో తర్వాత పీఠాధిపతులు ఇచ్చేటువంటి దాన్ని శ్రీముఖం అంటారు. మన దగ్గర జీపీఏ లేదంటే ఇంకోటి ఏదైనా అంటారు. ఇది శ్రీముఖం. ఇది 2011లో పీఠాధిపతుల వారు నాకు ఇచ్చినటువంటి శ్రీముఖం. ఇది నరసింహ గారు చదవాలి. ఎందుకంటే ఆ అధికారం నీకు ఎక్కడుంది అన్నప్పుడు, నీకు ఎవరు ఇచ్చారు అన్నప్పుడు హంపి పీఠాధిపతుల వారు నాకు ఇచ్చినటువంటి శ్రీముఖ రూపంలో ఉన్నది. ఇకపోతే 2011 నుంచి అంటే 2011లో హంపి పొలాలు ఎక్కడున్నాయో కూడా ఆ పీఠాధిపతుల వారికి తెలియదు. పీఠాధిపతిగా వచ్చినాడు కానీ ఎవ్వరు కూడా ఒక రూపాయి గుత్తగట్టే వాళ్ళు కాదు. 1 ఎకరాకు పొలానికి కూడా ఈ ఆదాయం హంపి మఠానికి వెళ్ళేది కాదు. అటువంటి పరిస్థితుల్లో నేను హంపి క్షేత్రం చూడడానికి వెళ్ళినప్పుడు, హంపి క్షేత్రంలో పీఠాధిపతిని దర్శనం చేసుకున్నప్పుడు నాకు ఎక్కడైనా పీఠాధిపతి దగ్గరికి అయితే ఎవరైనా బ్రాహ్మణులు ఎవరైనా ఏం చేస్తారంటే, ఎవరు మనోభావాల కోసం కాదు, పీఠాధిపతి దగ్గరికి బ్రాహ్మణులు ఎవరైనా పోతే 2 చెవులు పట్టుకొని మా గోత్రము ప్రవర చెప్పుకొని మా ఇంటి పేరు చెప్పుకొని వాళ్ళకి నమస్కారం చేస్తాం. ఆ చెప్పినప్పుడు మీరు బ్రాహ్మణ ఎక్కడుంటారు మీరు అని అడగడం జరిగింది. అడిగినప్పుడు ఇక్కడ నేను పలానా ఆదోన్లో ఉంటాను స్వామి అంటే, ఆదోన్లో డివిజన్లో మన పొలాలు దండిగా ఉన్నాయి, వాటిని సంరక్షించే వాళ్ళు ఎవరు లేరు, వాటిని చూడడానికి అంటే మనకు గుత్తలు ఆదాయాలు రావడం లేదు, వాటిని ఏమైనా నువ్వు బయటికి తీయగలరా అని అడిగారు. తప్పకుండా స్వామి, నా శక్తి మేరకు నేను ప్రయత్నం చేస్తాను, మీరు మీ పొలాల గురించి ఏదైనా డీటెయిల్స్ ఇస్తే నన్ను ఎంక్వైరీ చేస్తానని చెప్పడం జరిగింది. చేసిన తర్వాత ఆయన ఈ శ్రీముఖ రూపంలో కార్యదర్శిగా నియమిస్తూ నాకు ఇది ఇవ్వడం జరిగింది. ఆ వచ్చిన తర్వాత నేను ప్రతి ఊరికి వెళ్ళి, నేను అప్పుడు పురోహిత కార్యక్రమంలో చాలా బిజీ, రాజకీయాలకు నేను రాలేదు 2011లోకి. 2004 నుంచి సాయిప్రసాద్ రెడ్డి గారి దగ్గర పురోహితం చేస్తూ వాళ్ళ ఇంటి పురోహితుడిగా ఉన్నాను. ఎలక్షన్లో మాత్రమే ఆ 15 రోజులు 20 రోజులు ఆయన దగ్గర ఉండి మంచి చెడ్డ సలహాలు ఇచ్చేవాడిని. ప్రత్యక్ష రాజకీయాల్లో అప్పటికి లేను. ఆ పరంపరలో నాకు సాయిప్రసాద్ రెడ్డి గారితో ఉన్నటువంటి పరిచయం చేత నేను ఈ పొలాలన్నీ కూడా బయటకు తీసుకెళ్తామని చెప్పా. అయినా నేను ఇది తెచ్చిన తర్వాత కూడా మీరు సాయిప్రసాద్ రెడ్డి గారిని కూడా అడగండి, ఎక్కడన్నా మీకు హంపి పొలాల గురించి విడిపించమని కానీ అప్పచెప్పమని కానీ మిమ్మల్ని స్వామి ఎప్పుడన్నా మిమ్మల్ని రికమెండ్ చేయమని అడిగాడా, హంపి పొలాల విషయం మీ దగ్గర ఎప్పుడైనా ప్రస్తావన తెచ్చాడని కూడా అడగండి. నేను ఎప్పుడు కూడా ఆయన అధికారాన్ని కూడా నేను ఉపయోగించుకోలే, ఆయన పేరు కూడా ఎక్కడ చెప్పలేదు. నేనే స్వతహాగా పల్లెల్లోకి వెళ్ళి ఇది హంపి పొలం, హంపి మఠానికి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి గుత్త కట్టడం లేదు, మీరు ఇప్పుడు గుత్త కట్టకపోతే మేము వేలం పెట్టి వేరే వాళ్ళకు గుత్తకిస్తాము అని చెప్పి రైతులతో మాట్లాడి రైతులను ఒప్పించి ఒక 5 సంవత్సరాల పాటు నేను గుత్తలు వసూలు చేయడం జరిగింది. వచ్చిన ప్రతి గుత్త స్వామీజీ దగ్గర కట్టి రిసిప్ట్ ఇప్పించడం జరిగింది. తర్వాత మాటికి ఇప్పుడు ఈ పరంపరలో ఏమైందంటే, నాకంటే ముందు నేను పీఠానికి రాకముందే 2009లో స్వామీజీ ఏం చేసినాడంటే, ఈ పొలాన్ని అమ్ముతాను అని గజ్జెల్లి రైతులకు ఒక అగ్రిమెంట్ కూడా చేసినాడు. 44 ఎకరాలు గజ్జెల్లిలో ఉంది, దాన్ని అమ్ముతాను అని చెప్పి అగ్రిమెంట్ చేశాడు. తర్వాత ఇంకొక పల్లె బదినాలు, ఇది మన చిన్నగోనె ఆలు, అక్కడ కూడా ఒక రెడ్డికి
అక్కడ అమ్ముతానని నేను పీఠానికి రాకముందే రిజిస్టర్ అది అగ్రిమెంట్ చేసినాడు. నేను పీఠానికి కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నాకు ఎట్లా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తెలియదు నాకు. అంటే గవర్నమెంట్ నుంచి ఎన్ఓసి రావాలి, ఎన్ఓసి ఉంటేనే స్వామికి తెలుసో లేదో తెలియదు. నాకైతే దాంట్లో అమ్మడంలో కానీ కొనడంలో కానీ ఆ పాత్ర నాది ఏమాత్రం లేదు. స్వామీజీదే పూర్తి పాత్రత. స్వామీజీ వచ్చి ఆ గజ్జలకి సంబంధించినటువంటి పొలాన్ని 44 ఎకరాలను ఆస్పరి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసినాడు. ఆ 6.5 ఎకరా గోనేహాల్ దేవత ఉందో అది మన ఆదోని సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసినాడు. ఆయనే వచ్చి సంతకాలు పెట్టినాడు. ఆయన ఫోటోలే ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఉంటాయి. అయిన తర్వాత నేను కూడా స్వామీజీకి ఒక ఆలోచన చెప్పాను. స్వామి, ప్రతి సంవత్సరం నేను నా పనులు వదులుకొని గుత్తల కోసం పోవడం, వాళ్ళు పండిందని కొంత ఇవ్వడం, పండలేదని కొంత ఇవ్వడం, ఒక సంవత్సరం ఎక్కువ ఇస్తారు, ఒక సంవత్సరం తక్కువ ఇస్తారు. దీనికంటే కూడా మీరు ఎట్లా అమ్ముతున్నారు కదా పొలాలు, అవి రైతులకు అమ్మితే ఉపయోగం ఉంటుందేమో, వాళ్ళకు బాగుంటుంది, మీకు ఏమైనా గుత్తలు మాటికి వసూలు చేసే పని లేకుండా సరిపోతుంది కదా అని చెప్పడం జరిగింది. అవును, ఈ ఆలోచన బాగుంది, మరి రైతులతో చేద్దామని చెప్పారు. ఆ మాట్లాడిన పరంపరలో ముందు మొలగవెల్లి దాన్ని తీసుకున్నాం. మొలగవెల్లి రైతులకు చెప్పాం, అయ్యా ఇట్లా మన గజ్జలిది గోనేహాల్ది రిజిస్టర్ అయిపోయినాయి, మీరు కూడా ఏమైనా పొలం కొనుక్కుంటే కొనుక్కోండి, స్వామీజీ అమ్ముతాడంట అని చెప్పాం. సరే, స్వామీజీ పిలుచుకుపోయినాం. స్వామీజీ ఎదురుగానే వాళ్ళే మాట్లాడినారు. స్వామీజీకే 66 లక్షల రూపాయలు, ఎంత 66 లక్షల రూపాయల డబ్బులు వాళ్ళు గజ్జలి వాళ్ళు పే చేయడం. 66 లక్షల రూపాయలు తనకు ముట్టినట్టు ఆయనే ఒక డాక్యుమెంట్, అంటే ఆయన దాని పైన 66 లక్షల రూపాయలు నాకు ముట్టినవి, నేను రిజిస్టర్ చేయించగలవాడను అని చెప్పి ఆయన పేపర్లు రాయడం జరిగింది. రాసి ఇచ్చిన తర్వాత గజ్జల్లి వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. స్వామి, ఆ స్వామి వచ్చి మాకు రిజిస్టర్ చేసిపోయినాడు, మాకు బ్యాంకుల్లో లోన్లు రావడం లేదు, పొలాలు ఊరికే మా పేరుతో ఉన్నాయి కానీ అవి మాకు చెల్లుబాటు కావడం లేదని నా దగ్గరికి వచ్చినారు. అప్పుడు నాకు విషయం అర్థమైంది. ఎందుకు ఇవ్వడం లేదంటే, లేదు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఒక ఎన్ఓసి, కర్ణాటకకు సంబంధించి ఒక ఎన్ఓసి, అంటే నో అబ్జెక్షన్ సపరేట్, మాకు మీరు అమ్ముకోవడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదని సర్టిఫికెట్లు కావాలంట. ఆ సర్టిఫికెట్లు వస్తేనే బ్యాంకుల్లో లోన్ కొడతాడంటే మా పేరుకు వాల్యూ ఉంటుందంట అని చెప్పి అప్పుడు ఆ మొలగవెల్లి పొలాన్ని నిలబెట్టాం. అప్పటి నుంచి కూడా మీరు ఎన్ఓసి తీసుకొస్తే రిజిస్టర్ చేద్దాం, లేకుంటే లేదు, రేపు నాకు కూడా రైతులు ఇబ్బంది పెడతారు, కాబట్టి మీరు 66 లక్షలు కట్టినది వాళ్ళ దగ్గరే ఉంది, పొలం మీ దగ్గర ఉంది, పొలం వాళ్ళ హ్యాండ్ ఓవర్ ఉంది, మీరు ఎన్ఓసి తీసుకొచ్చేందుకు ఆ పొలం వాళ్ళు వేసుకుని ఉంటారు, మీరు ఎన్ఓసి తెచ్చి రిజిస్టర్ చేయండి అని చెప్పి గట్టి కూర్చోవడం జరిగింది. ఆ గట్టి కూర్చోవడం పర్యాపణలో నాకు రైతుల నుంచి ప్రెజర్ ఎక్కువైనప్పుడు, ఆమె 66 లక్షలు కట్టినాం, మాకు ఎప్పుడు రిజిస్టర్ చేస్తారని రైతులు నా దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఆ రోజు పిలుచుకుపోయింది నేను, మాట్లాడించింది నేను, కాబట్టి ఆ ఒత్తిడి తట్టుకోలేక నేను స్వామీజీతో గట్టిగా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఆయన నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, అంటే దూరం పెడుతున్నాడు. ప్రతిసారి ఇది వచ్చినప్పుడు నాతో కొట్లాడుతావు, నువ్వు రావద్దు, నువ్వు వస్తే నీ కేసు, ఇట్లా ఆయన తప్పించుకోవడానికి నా మీద చేయడం జరిగింది. చేసిన తర్వాత నేను 2018 నుంచి 18 డిసెంబర్ లేదా జనవరి నుంచి నేను 2019 జనవరి నుంచి నేను మఠానికి పోవడం తగ్గించిన తర్వాత కొంతమంది విలేకరుల రూపంలో వాళ్ళు ఇల్లు పోయేది, మధుస్వామి ఆడ అగ్రిమెంట్ చేసినాడు, ఈడ అగ్రిమెంట్ చేసినాడు, ఈడ డాక్యుమెంట్ చేసినాడు, ఆడ డాక్యుమెంట్ చేసినాడు, ఆడ అగ్రిమెంట్ చేసినాడు, ఈడ అగ్రిమెంట్ చేసినాడు, స్వామి ఇన్ని కోట్లు తిన్నాడు, అన్ని కోట్లు తిన్నాడు అంటున్నాడు. ఆదోని డివిజన్లో ఉన్న పొలమే 216 ఎకరాలు. 216 ఎకరాలు స్వామీజీ అమ్మిన రేటు ప్రకారం అమ్మితే కూడా ఎకరా 2 లక్షలు వస్తుంది, వస్తే 4 కోట్లు వస్తుంది. మొత్తం ఎంత రిజిస్టర్ చేస్తే 4 కోట్లు వస్తుంది. 4 కోట్లకు అగ్రిమెంట్ చేస్తే ఎంత వస్తారు? అగ్రిమెంట్ మనం ఎంత చేస్తాం? 1/4 చేస్తాం. 1/4 చేస్తారంటే ఎంత చేస్తారు? 1 కోటి వచ్చింది. 1 కోటిలో నేను ఎంత కట్టించిన స్వామీజీకి? ఒకే అమౌంట్ ఎంత కట్టించిన? 66 లక్షలు కట్టించాను. ఇంకొక అమౌంట్, ఇది సాధ్యమైనంత వరకు సబ్జెక్ట్ మాట్లాడకూడదు, నేను చాలా రోజుల నుంచి ట్రై చేశాను. ఇది సాయి ప్రసాద్ రెడ్డి గారి దగ్గరి బంధువు. సాయి ప్రసాద్ రెడ్డి గారే డబ్బులు ఇచ్చారు, ఈ పొలం మనం కొనుక్కుందాం, ఈ పొలం బదినేహాల్లో ఉన్నటువంటి పొలాన్ని మనమే కొనుక్కుందాం, నువ్వు డబ్బులు మా బంధువుని పిలుచుకొని పోయి నేను డబ్బులు ఇస్తాను, మా బంధువుని పిలుచుకొని పోయి నువ్వు అగ్రిమెంట్ చేసి స్వామి దగ్గర పోయి డబ్బులు ఇచ్చి దాయించుకొని రాపు అంటే, నేను వాళ్ళ బంధువుని పిలుచుకొని పోయి 15 లక్షలు ఇచ్చి 42 ఎకరాలకు నేను
స్వామి దగ్గర రాయించుకొని వచ్చిన. స్వామి స్వహస్తాలు, స్వామి సంతకము, స్వామి శ్రీలు. నేను అక్రమంగా సంపాదించుకునేవాడిని అయితే సాయి ప్రసాద్కి నేను ఎందుకు రిజిస్టర్ చేసి లేకపోయినా? రిజిస్టర్ చేసే అధికారమే నాకుంటే, రిజిస్టర్ చేసే శక్తి నాకుంటే, నేను రిజిస్టర్ చేస్తే పొలాలు చెల్లుతాయి అనుకుంటే సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఆయన అధికారం ఉన్నప్పుడు ఎవరికి చెప్పే పనుల లోపల నేను చేసేవాడిని కదా. ఆ అమౌంట్ దాపు 2 కోట్లు వచ్చేది కదా నాకు. నేను తినేవాడిని కదా సాయి ప్రసాద్ రెడ్డి గారి దగ్గర. మరి నా దగ్గర రిజిస్టర్ చేసే శక్తి నేను చెల్లదనే కదా ఊరుకున్నాను. స్వామీజీ అగ్రిమెంట్ చేసుకొచ్చిన. మరి ఈయన కూడా హంపి పొలాలు అమ్ముకున్నాడు, పోయినాడని సాయి ప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు. నేను హంపి పొలాలు అమ్ముకుంటే నీ పొలాన్ని నేను ఎందుకు రిజిస్టర్ చేయలేకపోయినాను? నేను మరి నువ్వు ఎందుకు రిజిస్టర్ చేసుకోలేకపోయినావు? నేను చేస్తే చెల్లుతుంది అన్నప్పుడు. ఇప్పుడు అది రిజిస్టర్ కాలేదు స్వామి. కాలేదు. అగ్రిమెంట్ మీదే ఉంది. అగ్రిమెంట్ మీద ఉంది. ఇది ఒరిజినల్ డాక్యుమెంట్. ఇది ఒరిజినల్ డాక్యుమెంట్. మరి సాయి ప్రసాద్ దగ్గర ఉండాలి కదా, నీ దగ్గరికి ఎందుకు వచ్చిందని మీరు అడగచ్చు. అడిగితే నేను బీజేపీ పార్టీలో చేరేటప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏం చెప్పినారంటే, అది రిజిస్టర్ కాలేదు, నువ్వేమో నా దగ్గర కూడా పోతున్నావు, నా డబ్బులు నాకు కట్టిపో, ముందు నా 15 లక్షలు కట్టి నీ ఇష్టం వచ్చి పో అంటే 15 లక్షల రూపాయలు నేను చేతి. ఇది మామూలుగా యాక్చువల్గా స్వామి కట్టాలి. స్వామీజీతో మాట్లాడదాం, స్వామీజీ ఒక డేట్ చెప్తాడు, ఆ డేట్ వరకు ఉందామంటే కూడా ఇవ్వకుంటే నేను నా ఇంట్లో డబ్బులు తీసుకొని పోయి ఈ 15 లక్షల రూపాయలు కట్టి బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ భూమి ఎవరి ఆధీనంలో ఉంది సార్? ఆ భూమి స్వామి మొదటి నుంచి ఎవరైతే రైతులు వేసుకుంటున్నారో ఆ రైతుల ఆధీనంలోనే ఉంది పొలం. అది దానికి స్వామీజీకి పోతున్నారు, గుర్తులు కట్టుకుంటున్నారు, చేసుకుంటున్నారు. ఈ 15 లక్షల రూపాయలు నా చేతి నుంచి కట్టాను. నేను అమ్ముకొని అక్రమంగా సంపాదించుకున్న వ్యక్తి నా చేతి నుంచి డబ్బులు కట్టే అవసరమే ఉంది. స్వామి మఠానికైతేనేమి, దేవాలయానికైతేనేమి, కైంకర్యాల కోసము జీవితకాలము డొనేట్ చేసిన భూముల్ని ఇట్లాంటి పీఠాధిపతులు ఇట్లా అమ్మడము, అగ్రిమెంట్లు చేయించడం ఎంతవరకు సమంజసం అంటారు? అదే 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 ఇప్పుడు ఎజెండా ఏంటంటే, మనకు తెలిసినంతవరకు ఏంటంటే, మఠాలను సంరక్షించి ధూపదీప నైవేద్యాలు జరిపించడానికి దాతలు ఇచ్చినటువంటి పొలాలవి. వాటికి ఎటువంటి అంటే పీఠాధిపతుల దగ్గర కూడా ఎటువంటి డాక్యుమెంట్లు ఉండవు. వాళ్ళ పేరు రిజిస్టర్లు ఉండవు, వాళ్ళ పేరు ఈసీలు ఉండవు, ఏముండవు. మఠం పేరే వస్తుంది. మఠం పేరు అమ్మకూడదనే విషయము పూర్తిగా నాకు గజ్జెల్లి పొలం అమ్మినప్పుడు అవగాహన లేకపోవడం వల్ల నేను ఆ రోజు అడ్డుకోలేకపోయా. ఈరోజు మొలగవేలి పొలాన్ని ఎందుకు అడ్డుకుంటున్నానంటే, గజ్జెల్లి రైతులకు అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడ ఆ రైతులకు అన్యాయం జరగకూడదని దాన్ని అడ్డుకున్నందుకు ఈరోజు నేను చెడ్డవాడిని. నేను హంపి పీఠాధిపతికి కానీ, ఆదోని ప్రజలకు కానీ, ఆదోని వైసీపీ నాయకులు ప్రజలకు కాదు. ప్రజలకు మా మీద నిజమైనటువంటి అభిమానం ఉంది, నిజమైనటువంటి సానుభూతి ఉంది. స్వామి తక్కువ చేయడమైనటువంటి నా 2 వార్డుల్లో ప్రజలు, ముందు వార్డులో పనిచేసినట్టు కౌన్సిలర్లు 22వ వార్డు కానీ, ఇప్పుడు పనిచేస్తున్నట్టు అమరావతి ప్రజలు కానీ నన్ను ఎక్కడ ఎవరు పల్లెత్తు మానడం లేదు. వాళ్ళు మమ్మల్ని గెలిపించినారు. ఈ విధంగా జరుగుతుంది. ఇక ఇది నేను ఏ అధికారంతో చేసినారు అగ్రిమెంట్ అనే దానికి ఇది ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించడం వల్ల నేను కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అప్పుడు సబ్ రిజిస్టర్ కూడా ఎన్ఓసి గవర్నమెంట్ దగ్గర తీసుకొని రిజిస్ట్రేషన్ చేసింటే ఇది జరిగేది కాదు కదా స్వామి. తప్పిదాము సబ్ రిజిస్ట్రార్ గారు చేసినటువంటి పొరపాటే కొన్ని జీవితాలను చాలా ఇబ్బందులకు నెట్టింది. ఎవరైతే చిన్నగొణ్యాల్లో కొన్నటువంటి రైతు, ఆ రైతు కొన్న పొలం మీద విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి అతన్ని కోట్ల పాలు చేసి, జైళ్ళ పాలు చేసి, కడకు ఊరేడిపించినటువంటి పరిస్థితి ఈ పొలం కోసమే. హంపి పీఠాధిపతి అప్పట్లో ఎన్ఓసి అడిగింటే, హంపి పీఠాధిపతిని సబ్ రిజిస్టర్ ఎన్ఓసి అడిగింటే ఆయనకు ఆ పరిస్థితి వచ్చేది కాదు. అదే స్వామి, ఇందులో పీఠాధిపతి పాత్ర మరియు సబ్ రిజిస్టర్ పాత్ర అందరిది ఉంది. అందరూ ఇది కూడా తొందరలో, అంటే మేము కూడా ఏది ఒకేసారి తొందరపడి మాట్లాడడం బాగుండదు కాబట్టి మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాం. అంటే నేను చేయలేదు అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలతో మీకు చెప్తున్నాను. ఇకపోతే ప్రతిదీ కూడా పెద్ద అమౌంట్ ఉంటే, అంటే 60 లక్షలు 50 లక్షలు ఉంటే స్వామీజీ దగ్గరికి పిలుచుకుపోయి నేను చేసేవాడిని. ఆయన ఉండే ప్రతిదారి నా దగ్గరకు వచ్చేది ఏముందో, ఏదైనా ఉంటే చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవచ్చు కదా, నువ్వు జిల్లా కార్యదర్శిగానికి అధికారం ఇచ్చినా కదంటే కొన్ని చిన్న అమౌంట్లు, అంటే 2013-14లో నగరూరుకు సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్లు, నగరూరు ఇవన్నీ కూడా నగరూరు, తర్వాత తుగ్గలి సంబంధించినట్టు ఒరిజినల్ డాక్యుమెంట్, అవి నేనే ఈ కార్యదర్శి హోదాలో సంతకం పెట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది.
ఇచ్చి అమౌంట్ తీసుకోవడం జరిగింది. స్వామీజీ కట్టడం జరిగింది. స్వామీజీ కట్టడం జరిగిన తర్వాత స్వామీజీ కట్టిన తర్వాత స్వామీజీ దగ్గర ఒక డైరీ ఉంటుంది. అంటే ఏ సంవత్సరానికి సంబంధించిన పుస్తకం ఆ సంవత్సరం ఉంటుంది. నేను ఇచ్చిన 2013-14 సంవత్సరం డీటెయిల్స్, నేను ఏ ఏ పొలానికి ఆయన దగ్గర చెల్లేసిన విషయాలు ఆయన దగ్గర క్లుప్తంగా ఉంటాయి. దాంట్లో నో డౌట్. ఆయన ఎప్పుడైతే నేను మొలగవెల్లి పొలాన్ని ఎన్ఓసి తీసుకొచ్చేంత వరకు నువ్వు రిజిస్టర్ చేయడానికి లేదు అని నేను ఎప్పుడైతే అడ్డుపడినానో, ఇదేదో ఇబ్బంది జరిగేటట్టుంది, ప్రభుత్వాలు ఎన్ఓసి ఇవ్వడం లేదు, నేను రిజిస్టర్కి పోతే ఇబ్బంది పడతాననేటువంటి ఉద్దేశం చేత ఆయన నాకు ఫోన్ చేస్తే లిస్ట్ చేయడు. రైతులు ఎవరన్నా పోతే మీ డబ్బులు నాకు కట్టేది, మీరు వాడిని కేసు పెట్టుకోండి అంటున్నాడు. ఒక స్వామీజీ చేసే పని ఏంటంటే వాడి మీద కేసు పెట్టుకోండి, వాడిని జైల్లో పెట్టించుకోండి అంటున్నాడు. మరి ఆయనకి మీరు ఇచ్చినట్టు మీకు రసీదు ఇచ్చాడు సార్ ఏమన్నా? మీకు ఇది హంపి పీఠాధిపతుల వారి యొక్క ఫోన్ నంబరు ఆయనది. ఆయనకు నేను క్లుప్తంగా మొన్న 1,15,00,000 రూపాయలు మీకు అప్పచెప్పాను. ప్రతిదీ ఆయన మెసేజ్ చూసుకున్నాడు. నేను పెట్టిన ప్రతి మెసేజ్ ఆయన చూసుకున్నాడు, కానీ రిప్లై ఇవ్వడం లేదు. నేనేమంటున్నానంటే ఈ డాక్యుమెంట్ కూడా మీరు ఎట్లా చేస్తారు అన్నప్పుడు నేను ఒక చిన్న క్లారిటీ ఇది చేసిన తర్వాత ఈయన ఎప్పుడైతే పలకలేదో, నాకు పలకలేదో, నేను రైతుల నుంచి చెడ్డ కాకూడదు కదా, రైతుల నుంచి నేను చెడ్డ పేరు తెచ్చుకోకూడదు కదా అని వాళ్ళు ఎంతైతే అమౌంట్ కట్టినారో వాళ్ళ అమౌంట్ రిటర్న్ చేసి వాళ్ళతో రాయించుకొని వాళ్ళ సంతకం తీసుకొని ఆ డాక్యుమెంట్ నేను వెనక్కి తీసుకున్నాను. అంటే ఆ డబ్బులు మీ సొంతం మీరే రిటర్న్ ఇచ్చారు? రిటర్న్ ఇచ్చి డాక్యుమెంట్ నేను దగ్గర తీసుకున్నా. ఎందుకంటే ఇదిగో రాజకీయంగా నన్ను ప్రతిసారి స్వామి మీద 420, స్వామి పెద్ద 420, స్వామి మీద కేసు అంటున్నారు. నేను కేసు ఉంది అని ఇన్ని రోజుల నుంచి మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టి మానసికంగా నేను ఎంత వేదన చేసినా సరైనోడు దాని గురించి మాట్లాడితే సరైన జవాబు ఇవ్వాలని ఇంతవరకు ఎదురు చేశాను. నేను ప్రతి డాక్యుమెంట్ మీదుగా మీరు క్లియర్గా చూడండి, ప్రతి డాక్యుమెంట్ ఎదురుగా నేను ఇచ్చిన అమౌంట్ నాకు పుట్టింది, నేను అమౌంట్ తీసుకుపోతున్నా. మరి అయితే స్వామి మీరు హంపి స్వామి మీద చీటింగ్ కేసు పెట్టవచ్చు కదా స్వామి? తప్పకుండా. ఎందుకంటే నేను ఒక హిందువు, నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా. ఒక బ్రాహ్మణ పుట్టి ఒక పురోహిత వృత్తిలో రాణిస్తూ ఒక హిందూ సంస్థను దారుణంగా దెబ్బతీయకూడదు అనే ఒక చిన్న నిర్ణయానికి కట్టుబడి, ఎందుకంటే నేను ఈ ఊరికి వచ్చేటప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ లేదు, నన్ను ఈ ఊరు హక్కును చేర్చుకుంది, ఈ ఊరిలో నన్ను పురోహితపరంగా ఆదరించింది, నేను నా కొడుకులు ఉన్నతంగా రాణించారు, నేనేదో గౌరవంగా బతుకుతున్నాను. 10 రూపాయలు సంపాదించుకున్నాను. 10 రూపాయలు సంపాదించుకున్న తర్వాత 10 రూపాయలు నేను ఇంటి దగ్గర నుంచి పెట్టుబడి తెచ్చుకున్నది కాదు కాబట్టి వస్తే వస్తుంది పోతే పోతుందని చెప్పి నా భార్య పిల్లలను నచ్చజెప్పుకొని వీళ్ళందరికీ కూడా రైతులకు అన్యాయం జరుగుతుందని ప్రతి రైతుకు నేను ఇచ్చేసి వెనక్కు తీసుకున్నాను. నా డాక్యుమెంట్ నాకే. మొత్తం మీ స్వతహా ఇచ్చిన డబ్బు వాల్యూ ఎంత ఉంటుంది స్వామి రైతులకు? నేను స్వతహాగా ఇచ్చిన డబ్బులు దాదాపు 78 లక్షల రూపాయలు ఇచ్చాను. ఈ డబ్బు అంతా రైతుల ద్వారా స్వామికి స్వామికి ముట్టింది. 1,15,00,000 ముట్టింది కదా, దీంట్లో ఎవిడెన్స్ ఉంది కదా. ముందు లీగల్గా పోతారా స్వామి? ఇట్లా లీగల్గా పోకపోవడం అనేది కొంచెం నిర్ణయం తీసుకుంటుంది దాన్ని కూడా. ఇప్పుడు ఇది ఒక సబ్జెక్ట్ అన్నప్పుడు దీనికి మీరు అంటే హంపి పీఠాధిపతి తరపున మీకు ఏ అధికారంతో మీరు మఠాలు అమ్మినారు, పొలం అమ్మినారు అన్నప్పుడు దీనికి వచ్చిన క్లారిఫికేషన్ లేదా ఆ డాక్యుమెంట్ అని కూడా నేను దగ్గర పెట్టుకోవడం జరిగింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఒకటే క్లారిఫికేషన్ అడుగుతాను వైసీపీ పార్టీ నాయకులను. ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ కట్టారో ఆఫీసు కూడా ఒక ట్రస్టీది. ఒక ట్రస్టీ ఆఫీసును ఒక అధ్యక్షుడు మీకు 99 సంవత్సరాలకు లీజ్ ఇస్తున్నా అంటే మీరు ఎట్లా తీసుకున్నారు? అతనికి ఏ అధికారం ఉంది? మీరు ఎట్లా ఆఫీస్ కట్టినారు? అక్కడ ఒక ప్రధాన కార్యదర్శి హోదాలో నాకు అధికారం లేదు హంపి పీఠాల మీద అన్నప్పుడు మీకు ఒక అధ్యక్షుడు ఇస్తే, ఆ ట్రస్టీ అధ్యక్షుడు ఇస్తే మీరు అక్కడ అంత దర్జాగా వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ కట్టినారు. ఎట్లా కట్టినారు మీరు ఆఫీసు? అది చెల్లుతుందా? నాది చెల్లదన్నప్పుడు మీది కూడా చెల్లదు. నేను ఏ విధంగానైతే డాక్యుమెంట్లు మొత్తం డబ్బులు రిటర్న్ చేసి డాక్యుమెంట్ తెచ్చానో మీరు కూడా ఆ స్థలాన్ని ఆ ట్రస్టీకి అప్పచెప్పండి, ఆ ఆఫీసుని ట్రస్టీకి అప్పచెప్పండి. లేదా ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో దానిపైన ఖచ్చితంగా ఫైట్ చేసి దాన్ని ప్రభుత్వ భవనానికి ఉపయోగించడానికి మా ఎమ్మెల్యే ఏదైతే చెప్పారో దానికి కట్టుబడి పనిచేస్తాం. ముందు ఒక అడుగు వెనక్కు తగ్గితే ఓడిపోయినామని కాదు. ఆ వైసీపీ భవనం మీద కొన్ని ఆరోపణలు వస్తే దాంట్లో మధుస్వామి
వైసీపీకి ఫేవర్గా మాటలు చెప్పాడని కొంతమంది నిందలు చేశారు. అయినా ఓర్చుకొని వెనక్కు తగ్గా. ఎందుకు తగ్గానంటే నేను ఓడిపోయినట్లు కాదు, దాని మీద ఖచ్చితంగా పెద్ద ఉద్యమమే త్వరలో వస్తుంది. తప్పకుండా వైఎస్ఆర్ పార్టీని మా ఎమ్మెల్యే గారు అనుకునేటువంటి లక్ష్యానికి దగ్గరగా తీసుకెళ్తాం. వైఎస్ఆర్ పార్టీ ఎంపీ ప్రధాన కార్యదర్శిగా నేను చెల్లనప్పుడు ఆ ట్రస్ట్ అధ్యక్షుడిగా చెల్లడు. అంటే దానిపైన స్టే ఉందని విన్నా, మరి ఎంతవరకు స్టే ఉంటుంది? ఎన్ని రోజులు ఉంటుంది స్టే వేకేట్ చేయడానికి మేము కూడా వేస్తాం. వేకేట్ చేయమని కోరుతాం కోర్టులో. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు నరసింహులు కానీ వారి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ మాట్లాడేటప్పుడు క్షుణ్ణంగా ఆలోచించుకొని మాట్లాడాలి. ఎందుకంటే 2014 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉన్నా నేను. ఏ నాయకుడైనా సరే, ఏ కార్యకర్తకైనా సరే హంపి పొలాల్లో నాకు ఇబ్బంది ఉంది, మీరు రెడ్డికి చెప్పి నాకు రికమెండేషన్ చేయించండి, లేదంటే ఆ కేసు తీయించండి, నాకు అక్కడ కేసు ఉంది మీరు విడిపించండి అని మాజీ ఎమ్మెల్యేని కానీ, అక్కడున్న నాయకులను కానీ, అక్కడున్న కార్యకర్తలు కానీ నేను ఏ రోజన్నా అడిగానా? ఏ రోజన్నా నాయకుల దగ్గర హంపి ప్రస్తావన తెచ్చానా? హంపి భూముల గురించి వాళ్ళు మాట్లాడమని చెప్పానా? మరి వాళ్ళకు తెలియని సబ్జెక్టుని ఎట్లా మాట్లాడతారు వాళ్ళు? అంటే కొంత పేడ తీసుకొచ్చి స్వామి చేస్తే ఆయన కడుక్కుంటారు అనుకుంటారా మీరు? నేను నిజాలు నిర్భయంగా బయట పెట్టడానికి ఎదురు చూసింది ఎందుకంటే నిన్నటి సందర్భం కోసమే. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడినప్పుడు మనం సమాధానం ఇవ్వకూడదు. నాకు దీటైన వ్యక్తి మాట్లాడితే సమాధానం ఇవ్వాలని నిన్న నరసింహులు మాట్లాడేంత వరకు వెయిట్ చేశాను నేను. కాబట్టి ఇవన్నీ కూడా మాజీ ఎమ్మెల్యే గారి కుటుంబంతో సహా అందరికీ దీంట్లో పాత్ర భాగం ఉన్నప్పుడు వాళ్ళందరికీ నేను రిజిస్టర్ చేసి దర్జాగా డబ్బులు తిని ఇంకా కూర్చుంటుంటే, అయితే ఏమవుతుండే నా మీద కేసు అవుతుంటే జైలు పోతుంటే బెయిల్ తెచ్చుకుంటే తిరుగుతుంటే, నేనంతా తెగించి అమ్ముకుని అయితే నా చెల్లుబాటు అయితే నా సంతకం చెల్లుతుందంటే చేసేవాడిని. నా సంతకం సబ్ రిజిస్టర్ ఆఫీసులో చెల్లదనే విషయం కూడా గమనించాలి వాళ్ళు. ఎందుకంటే నేను ఒకటి చెప్తా, నేను ఈ డాక్యుమెంట్ల ప్రకారం 2007లో 352లో 6 సెంట్లు కొనడం జరిగింది. 2007లో కొన్నా నేను. అంటే నేను ప్రత్యక్ష రాజకీయాలు 2014లో వచ్చాను. 2007లో నా పురోహిత వృత్తితో నేను సత్యనారాయణ వ్రతాలు లేకుంటే గణపతి పూజలు పుణ్యవాచనాలు చేసి కష్టపడి సంపాదించిన రూపాయి కూడా పెట్టి 6 సెంట్లు స్థలం కొన్నా. నా డాక్యుమెంట్ నా దగ్గర ఉన్నాయి. ఈసీలో ఎరిసాం అల్లుడు కాదు ఈ వీరేష్. మరి ఈ ఎరిసాం అల్లుడు మాకు ఏ విధంగా బంధువు అవుతాడు? నేను రిజిస్టర్ మీద సంతకం పెట్టకుండా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నా సంతకం లేకుండా నా సంతకాన్ని పోర్తరీ చేసి, లేదంటే నా డాక్యుమెంట్ నా దగ్గరే ఉంటే మా ఇంటి నుంచి ఎవరు పోయి సంతకం పెట్టకుండా వీరేష్పేటకు ఎట్లా వచ్చింది? ఏదో మొన్న చెప్తున్నారు కబ్జాలంటే రవికిరణ్ సార్ చేసిన కబ్జా అంటున్నారు. రవికిరణ్ సారు నిన్న మొన్న చేశాడేమో. రవికిరణ్ సారు నిన్న మొన్న కబ్జా చేశాడని మీరు చెప్తున్నారు. అంతకంటే పెద్ద కబ్జా ఇది. మా కుటుంబంలో పుట్టకుండా, మా వంశంలో పెరగకుండా, మా ఇంటి పేరు లేకుండా ఇతను ఈ వీరేష్ అనేటువంటి వ్యక్తి ఈ నా ఈసీలోకి ఎట్టు చొరవన్నాడు? దీన్ని అంటారా కబ్జా? దాన్ని అంటారా కబ్జా? కాబట్టి ఏదైనా సరే నేను లింక్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి స్వామి, అన్నీ ఉన్నాయి. లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి, జీరాక్స్లు ఉన్నాయి, మీకు అన్నీ కూడా ఇస్తాను. ప్రతి ఈసీలో కూడా నా ఆస్తి పైన వీరేష్ వచ్చి వీరేష్ సంతకాలు చేసి 4-5 అమ్మినాడు. మరి కబ్జా ఏది? అది కబ్జా కాదా? నా పొలాన్ని చేసి నా పేరుతో ఉన్నటువంటి పొలాన్ని వీరేష్ అమ్మితే అది కబ్జా కాదా? ఈసీలో ప్రతిరోజు ఫస్ట్ పేరు మాదే వస్తుంది. మేము పొలాన్ని అతనికి అమ్మింటే వీరేష్ అనే వ్యక్తి ఎందుకు వస్తాడు? నా డాక్యుమెంట్ నా దగ్గరే ఉన్నాయి. సబ్ రిజిస్టర్లో మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా నా భార్య ఫోటో చూపిస్తుంది. కాబట్టి ఈ కబ్జాలు చేసినటువంటి వ్యవహారం మొదలుపెట్టిండేదే వైఎస్ఆర్ పార్టీ. ఆ కబ్జాలు మొదలైండేదే వైఎస్ఆర్ పార్టీతో. ఇకపోతే చాలామంది చెప్తున్నారు ఆధ్వర్యంలో బీజేపీకి ముస్లింలు వ్యతిరేకత. ముస్లింలు ఎందుకు వ్యతిరేకత అవుతారే?